చికెన్ రెడీ చేస్తున్నానండి. ముందుగా కడుగు పెట్టుకున్నానండి చికెన్. అన్నంలో నూనె వేసానండి. చిన్న ఉల్లిపాయలు వేగించి పక్కన పెట్టుకోవాలి. వేగినాయండి, పక్కన తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు వేగినాయండి. చికెన్ వేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా గరం మసాలా అండి. ఇది బాగా కలుపుకోవాలండి. బాగా కలిపానండి. కొద్దిగా కొబ్బరి పొడి అండి, కొంచెం కొబ్బరి పొడి. చికెన్ బాగా వాటర్ వచ్చే వరకు ఉడకాలండి. ఇంకా వాటర్ వేయలేదు. మూత పెట్టాలండి. వాటర్ అంతా బయటకు వచ్చిందండి. కొద్దిగా వాటర్ వేయాలి. చికెన్ పులుసుకి అండి ఇది. ఈ వాటర్తో బాగా ఉడకాలండి. కొద్దిగా కొత్తిమీర, ఒక బిర్యానీ ఆకండి. దించే ముందు కొద్దిగా టమాటా, చికెన్ పులుసు రెడీ అయిందండి. వేగించి పెట్టుకున్న ఉల్లిపాయ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అన్నానికి చాలా బాగుంటుందండి. పులుసు చపాతీకి కూడా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర అండి. చూడండి, బాగా ఉడికింది.